ఎవరండి మీరు? మనస్ఫూర్తిగా కూడా దండం పెట్టుకొని ఎత్తలేదు. ఎక్కడో చూసానండి మిమ్మల్ని. అవునా? గుర్తు రావట్లేదు. సార్ ఏంటి? చాక్లెట్. ఏ రాఘవ్, ఏ వీరు, ఏ రాఘవ్, ఏ వీరు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. కేజీలో చూసాను రా. అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా. అవును మామ. నీ దర్శనం అయిపోయిందా? అయిపోయింది మామ. ఓ 5 minutes ఉండు, నా దర్శనం చేసుకుని వచ్చేస్తా. దేవుడా, మా లవర్కి నాతో పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, వేరే వాడితో మాత్రం పెళ్ళి అవ్వకూడదు. అలాగే ఇంకో కోరిక దేవుడా, నేను పాస్ అవ్వకపోయినా పర్లేదు, మా ఫ్రెండ్స్ని మాత్రం పాస్ చేయకు దేవుడా ప్లీజ్. దర్శనంకి వెళ్ళాడు, దేనన్నా గోగడానికి వెళ్ళాడు ఎదవా. చెప్పరా. ప్రకృతి చూసావు మామ, ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రకృతికి లవర్ లేదు కదరా, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. అవునంటావా? నేను కూడా గుడికి రావడానికి కారణం మా లవరే. ఏంటి నీకు లవర్ ఉందా? ఒరే అదేంట్రా, నేను ఏదో CA పాస్ అయినట్టు అలా అడిగో. కాదు మామ, చెప్పరా ప్లీజ్. హైదరాబాద్ వెళ్ళాను రా. హైదరాబాద్లో ఒక హోటల్లో దిగాం. ఆ హోటల్లో అందరికీ సపరేట్గా రూమ్ వచ్చింది. ఒకే రూమ్ మిగిలిపోయింది. ఆ రూమ్లో నేను ఒక అమ్మాయి ఉండాల్సి వచ్చింది. ఆ అమ్మాయి సూపర్ రా, చాలా సూపర్ ఉంటుంది. మా కాలేజీలోనే పెద్ద అందగెత్తరా అది. మామ 100 మందిలో ఒకటి కొత్తదరా ఛాన్స్. నువ్వు ఎంత లక్కీ అంటే టాప్ మాయా నువ్వు. థ్యాంక్స్ రా. అలా రూమ్లోకి వెళ్ళాం. వెంటనే కరెంట్ పోయింది. కరెంట్ పోయిన వెంటనే తీసా బయటికి. ఏంటి? అగ్గిపెట్టి. అగ్గిపెట్టా? ఎందుకు? వెలిగించడానికి. ఏంటి? కొవ్వొత్తి. కొవ్వొత్తా? ఆ కొవ్వొత్తి తెలుగులో తన కళ్ళు, తన ముక్కు, తన పెదాలు, తన మెడ. దాని తర్వాత ఏముంది, కరెంట్ వచ్చింది. ఆ రూమ్లో ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. ఇద్దరే భోజనం చేసాం, జ్యూస్ తాగాం, వెంటనే పడుకుని పోయాం. మార్నింగ్ లేచాం. మార్నింగ్ లేచిన వెంటనే తను నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది. నేను షాక్ అయ్యా, ఇదేంటి తిని నాకు ఐ లవ్ యూ చెప్పింది, ఎందుకు ఐ లవ్ యూ చెప్పావు అని అడిగా. రూమ్లో ఇద్దరం ఒంటరిగా ఉన్నాం, కానీ నువ్వు ఏ ఫీలింగ్ లేకుండా పడుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది అంది. మామ నిజంగా నువ్వు కాబట్టి, అదే వేరే వాడైతే ఆ మల్లెపువ్వు ఆడిపోతుందిరా మామ. నేను మెలుకుగా ఉంటే ఆ మల్లెపువ్వు ఆడిపోదునేమోరా. అవునా? మరి ఎందుకు పడుకున్నా? ఎందుకు పడుకున్నానా, జ్యూస్లో మొత్తం మంది కలిపా, మిస్ అయ్యి ఆ గ్లాస్ నేను తాగేసా. అయ్యో, అయినా పర్లే, అందుకే కదా తను నాకు ఐ లవ్ యూ చెప్పింది. మరి గుడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా, తనకు పెళ్ళి అవ్వకూడదని. ఏంటి? తనకు పెళ్ళి అవ్వకూడదన్నా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే ఆటోమేటిక్గా నాతో పెళ్ళి అయిపోద్ది కదరా. నువ్వు దేవుడురా. మరి నువ్వెందుకు వచ్చావు గుడికి? నేనా, నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వాలని బావా. అదేంటి? అదేంటో నువ్వు చూద్ది కదా. అయితే తప్పులేదు, నీ లవ్ స్టోరీ చెప్పు. నా లవ్ స్టోరీయా? అది ఒక విచిత్రమైన గాథరా. పర్లే, మామూలుగా చెప్పు. రోజు పడుకునే ముందు తలుపులు తీసి పడుకుంటాను రా. ఎందుకు? గాలి కోసమా? కాదు, పక్కింటి అమ్మాయి కోసం. ఎందుకు? ఆ అమ్మాయికి రోజు నిద్రలో లేచి అలవాటు ఉన్నదంట, అందుకు. రోజులాగే ఆ రోజు కూడా తలుపులు తీసి పడుకున్నా. నా దరిద్రం ఏంటో కానీ నా పక్కింటి అమ్మాయి బదులు ఎదురింటి అమ్మాయి వచ్చింది. ఇంకో పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? ఆ టైంకి కరెంటు పోయింది. ఆ అమ్మాయో ఈ అమ్మాయో కూడా తెలియదు. నాకు పెద్ద అలవాటు ఏడిసింది కదా, నిద్రలో కాల్ వేసి అలవాటు. ఇంకేముంది, పొద్దున్న లేచేసరికి మంచం చుట్టూ జనాలు. ఇంకా దానితో చూపించానుగా ఈ బండ అమ్మాయిని నాకెచ్చి పెళ్లి చేయడానికి చూస్తున్నారు. అందుకే గొల్లు గోపురాలు. అయినా దేవుడికి తెలుసురా ఎవరిని అక్కడికి చేర్చాలో, అందుకే ఆ బండం నీ దగ్గరికి వచ్చి చేరింది. అయినా
కష్టాలు అన్నవి కుక్కలకే నక్కలకి వస్తారా, మనుషులకి వస్తాయా? అంటే నేను కుక్కనారా అని? అలా అని కాదురా, అదే కష్టాలు అన్నవి మనుషులకి వస్తాయి తప్ప కుక్కలకి నక్కలకి వస్తాయా అని చెప్తున్నాను. అమ్మో ఇది మనకు పంచిలే హెత్తనాడు రోయ్, మన అసలు లవర్ బయట పెట్టాల్సిందే. మామ నీకు ఇంకో విషయం చెప్పాలరా. ఏంటి? మనకి ఇది కాకుండా ఇంకో లవర్ ఉందరా మనకి. ఇంతకీ పేరేంటి? పేరా శ్రావణి. శ్రావణియా? మా లవర్ పేరు కూడా శ్రావణియా. ఇంకో ఫోటో చూపెడతాను చూడు. బా రే ఓసారి నువ్వు కింద దిగరా. ఎందుకు? దిగురా కిందకే. ఎందుకురా? దిగు చెప్తా. సరే దిగుతానుంట్రా. దిగరా. సీరియస్ అవుతాయంటే ఒకేసారి. ఎందుకురా? ఎందుకేట్రా? ఎందుకేటి? కాళ్ళు పట్టుకున్నావేంట్రా? ఎవరిలో వచ్చేసో తెలుసా? ఎవరిని? నువ్వు ఎవరిలో వచ్చేసి తెలుసా? ఎవరిని? శ్రావణి. అది మాలవర్. అది నా లవర్ బే. అది నా లవర్. తేల్చుకుందామా? తెలుసుకుందాం. నీదెవరు నా లవర్? బ్యాలెన్స్ అయిపోయిందిరా. బ్యాలెన్స్ లేదు నా దాంట్లో, బ్యాలెన్స్ లేదు. నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. గురుగారు వెళ్ళరండి ఒకసారి. యారా ఏమైంది? గొడుగు తీరా. సార్ గురుగారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. దేనికిరా? ఇద్దరికి ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఇద్దరు కలిపి ఒక కెమెరా లైవ్ చేసాం. ఇప్పుడు మా ఇద్దరు ఫోన్లోనే బ్యాలెన్స్ లేదు. అందుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ చేసుకుని ఎవరు గొప్ప తెలుసుకుంటాం. మన 2 జియోలు ఏది కావాలితే అది ఆడుకోండి. రే తింగరాదోళ్ళారా, ఒకేదానికి ఒకసారి చేస్తే బిజీ వస్తుందిరా. అందుకేనయ్యా మీరు ప్రెసిడెంట్ అయ్యారు. నువ్వు ఇచ్చే. హలో శ్రావణి, ఎక్కడికి? సరే అయితే వాడికి చెప్తాను నేను. ఓకేనా? ఉంటాను. రే రారా, శ్రావణి మన పార్క్ రమ్మంది. యారా ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందిరా. అయ్యా ఇది మీ చెల్లెలు గారి నెంబర్ అయ్యా. ఇలా రండిరా. రే నా పేరు ఏంటిరా? ప్రెసిడెంట్ గారు అయ్యా. వీడికే కాదు ఈ ఊర్లో ఎవరికి కూడా నా పేరు తెల్లదు. మీరు లవ్ చేసింది ఈ ప్రెసిడెంట్ చెల్లెల్ని. మిమ్మల్ని వదులుతాను అనుకుంటున్నారు ఏంట్రా? నా కొడకల్లారా. రేయ్ వాళ్ళు తీసుకురారా.